Hi friends, welcome to NAS Social Class. Friends, today we are going to learn economics part last lesson, consumer rights. Okay, వినియోగదారుల హక్కులు అని చెప్పి కన్జ్యూమర్ రైట్స్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ టెక్స్ట్ బుక్లోని చూసి వెతికి అవి ఇంపార్టెంట్ అనమాట. కంపల్సరీ వచ్చే 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, ఎక్స్పాండ్ ఐఎస్ఐ. ఐఎస్ఐ ఫుల్ ఫామ్ ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఎస్ఐ. ఐఎస్ఐ ఫుల్ ఫామ్ ఏంటండి? ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్. ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఎస్ఐ ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్. సెకండ్ వన్, ఎక్స్పాండ్ కోపరా. కోపరా ఇది చాలాసార్లు ప్రీవియస్ ఇయర్స్లో ఎకనామిక్స్ చాప్టర్ కన్జ్యూమర్ రైట్స్ నుంచి రావడం జరుగుతుంది. కోపరా మీన్స్ కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంటెడ్. ఇది ఎప్పుడండి అంటే 1986 డిసెంబర్ 24. సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ ఇయర్లో చేశారండి అంటే 1986 డిసెంబర్ 24. కోపరాకి ఫుల్ ఫామ్ ఏంటండి? కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్. థర్డ్ వన్, ఎక్స్పాండ్ ఆగ్మార్క్. ఆగ్మార్క్ ఫుల్ ఫామ్ ఈస్ అగ్రికల్చర్ మార్కెటింగ్. అగ్రికల్చర్ మార్కెటింగ్. The full form of Agmark, agriculture marketing. Expand MRP. MRP full form ఏంటండి అంటే maximum retail price. The full form of MRP, maximum retail price. Next, fifth one, find the odd one concerned with ISI. ఐఎస్ఐకి సంబంధించి ఆడ్ వన్ ఏంటి అని చెప్పేసి అని అడిగాడు. ఇక్కడ కొన్ని ఇచ్చారు: ఎలక్ట్రికల్ గూడ్స్, ఎడిబుల్ ఆయిల్, సిరియల్స్, గోల్డ్ ఆర్నమెంట్. ఇక్కడ ఆడ్ వన్ డిఫరెంట్గా ఉంది. ఐఎస్ఐకి సంబంధించి డిఫరెంట్గా ఉండేది ఏంటి సార్ అంటే ఎలక్ట్రికల్ గూడ్స్ హ్యావ్ ఈస్ ద ఐఎస్ఐ మార్క్. రిమైనింగ్ అనేవి డిఫరెంట్ అనమాట. ఈ ఐఎస్ఐ మార్క్కి సంబంధించి ఉన్నది ఎలక్ట్రికల్ గూడ్స్ మాత్రమే. రిమైనింగ్ డిఫరెంట్. ఇప్పుడు చూద్దాం. గోల్డ్ ఆర్నమెంట్ లేదా గోల్డ్ ఆర్నమెంట్స్ అనేవి దేనికి సంబంధించారు? దానికి ఉన్న మార్క్ ఏంటి సార్ అంటే హాల్ మార్క్. హాల్ మార్క్ బిలాంగ్స్ టు గోల్డ్ ఆర్నమెంట్. ఓకే అండి. ఎలక్ట్రికల్ గూడ్స్ బిలాంగ్స్ టు ఐఎస్ఐ మార్క్. నెక్స్ట్ బిస్కెట్ ప్యాకెట్స్, దీని మార్క్ ఏంటి సార్ అంటే ఆగ్ మార్క్. ఓకే అండి. ఎడిబుల్ ఆయిల్ది ఆగ్ మార్క్. బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ ఎడిబుల్ ఆయిల్ రెండు కూడా ఆగ్ మార్క్. ఎందుకంటే ఆగ్ మార్క్ ఫుల్ ఫామ్ ఏమన్నాం? అగ్రికల్చర్ మార్కెటింగ్. అండ్ నెక్స్ట్ వన్, సిరియల్స్కి సంబంధించిన స్టార్ మార్క్. నెక్స్ట్ ఎక్స్పాండ్ ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఆర్టీఐ ఫుల్ ఫామ్ రైట్ టు ఇన్ఫర్మేషన్. 2005లో ఇంప్లిమెంటేషన్ జరిగిందండి. నెక్స్ట్ దీనికి సంబంధించి కొన్ని స్లోగన్స్ ఉన్నాయి. యువర్ ప్రొడక్ట్ యువర్ రైట్, బీ అవేర్ బీ సేఫ్, డోంట్ లివ్ టు బై, బై టు లివ్. ఓకే సార్, ఈ స్లోగన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. యువర్ ప్రొడక్ట్ యువర్ రైట్, బీ అవేర్ బీ సేఫ్, డోంట్ లివ్ టు బై, బై టు లివ్. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈస్ ద స్మాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కన్జ్యూమర్ రైట్స్. థ్యాంక్ యూ సో మచ్.